బంధువులకి మిత్రులకి అందరికీ నా నమస్కారం. నేను ఆంధ్రప్రదేశ్ కాకినాడలో పుట్టి కాకినాడలోనే నాటకాలు వేసి కాకినాడ నుంచే నేను మెడ్రాస్లో ఉన్నాను సినిమా యాక్టర్గా. మీ అందరి ఆశీర్వచనాలతో, మా తల్లిదండ్రుల ఆశీర్వచనాలతో ఈరోజు నేను మనీ సంపాదించకపోయినా మంచి పేరు సంపాదించుకున్నాను. ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కాబట్టి, విడిపోయిన తర్వాత ఇక్కడ కూడా మన ఆంధ్రాలో కూడా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని మన ఆంధ్రాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అలా కూడా కాదు, అసలు తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్టులు అందరూ మన ఆంధ్ర నుంచి వచ్చినట్టే, టెక్నీషియన్స్ మన ఆంధ్ర నుంచి వచ్చినట్టు, ఒక మేకప్ మెన్లో ఆంధ్ర నుంచి వచ్చినట్టే, డైరెక్టర్లు మన ఆంధ్ర నుంచి వచ్చినట్టే, రచయితలు మన ఆంధ్ర నుంచి వచ్చినట్టే, ఆఖరికి లైట్ బాయ్స్ కూడా మన ఆంధ్ర నుంచి వచ్చినట్టే. కనుక అక్కడ కొన్ని కారణాల వల్ల మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది. హైదరాబాద్ కొన్ని కారణాల వల్ల మన స్టేట్ డివైడ్ అయింది. అందుకని ఇక్కడే మీరు డెవలప్ అవ్వాలి అని అంటే ఏ జిల్లాకి ఆ జిల్లా, ఇప్పుడు ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుంది రాదు అన్నది పక్కన పెడితే కనీసం చిన్న సినిమాలన్నా సరే మన ఆంధ్రలో తీస్తే ఎంతోమందికి జీవనోపాధి కలుగుతుంది, టెక్నీషియన్స్కి అందరికీ, ఆర్టిస్ట్కి ఒక విధమైన గుర్తింపు వస్తుంది. మన జిల్లాలో ఉన్న ప్రతి జిల్లాకి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ ఒంగోలు, నెల్లూరు, హరిబాబు గారు, కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన వల్లే మధు గారు పరిచయం లేదు. అలాగే మాది శ్రీకన్య మా రాజుగారు రాజమండ్రిలో, ఆయన ఆ జిల్లాకి, అలాగే కాకినాడలో, తిరుపతిలో, ఇలాగా అందరూ కూడా ప్రతి జిల్లాకి వెళ్ళి నేను అందరినీ యూనిటీగా తీసుకొచ్చి మీకు అందరికి ఏంటంటే ముందు ఈ ఆడిషన్ ఏంటంటే అందరూ సభ్యులే. ఇక్కడ ఈ అసోసియేషన్లో జాయిన్ అయిన ప్రతి వాళ్ళు సభ్యులే. కానీ ఏంటంటే మనం ఒక అసోసియేషన్ పెట్టిన తర్వాత అసోసియేషన్ ద్వారా ఒక ఆర్టిస్ట్ వెళ్ళాడు అంటే వాడు ఎలా చేశాడు, బాగా చేశాడంటే అసోసియేషన్ పేరు వస్తుంది, లేదంటే బ్యాడ్ నేమ్ క్రియేట్ అవుతుంది. అందుకని ఆడిషన్ పెట్టామంటే ఎవరు ఏ క్యారెక్టర్కి పనికి వస్తారు, ఎంతవరకు చేయగలుగుతారు అనే ఉద్దేశంతో ఈ ఆడిషన్ పెట్టాం. అందరూ సభ్యులుగా జాయిన్ అవుతారు. దీనికి ఎవరు కూడా ఒక రుసుము, పైసా రుసుము ఇవ్వవలసిన పని లేదు. రెండోది ఏంటంటే మేము మా యొక్క ప్రాతిపదిక ఏంటంటే మిమ్మల్ని అందరినీ మెంబర్స్గా జాయిన్ చేసుకున్న తర్వాత మీకు అందరికీ ముందు కార్డు ఇష్యూ చేసిన తర్వాత అందరికీ ముందు ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ అని ఏర్పాటు చేసి, అలాగే మేము ఇప్పుడు మెటీరియల్ స్టూడియో ఉంది, అలాగే జిల్లాలో కొంతమందికి ఉన్నాయి, వాళ్ళ కెమెరా చేసుకుని ఇక్కడ చాలామంది రైటర్స్ ఉన్నారు. ఏ జిల్లాకి జిల్లా రైటర్స్ ఉన్నారు. ఆ రైటర్స్ తోటి కథలు రాయించి వెబ్ సిరీస్ తయారు చేసి ఆ వెబ్ సిరీస్ని మన ఛానల్లో పెడతారు. మన అసోసియేషన్ దగ్గర ఛానల్ పెడతారు. ఆ ఛానల్లో టెలికాస్ట్ చేయడానికి. అంతేకాకుండా ఇప్పుడు మేము ఆడిషన్ చేసి మీ ఫోటోలు అవి తీసుకున్నాం కదా, ఆ ఫొటోస్ అన్ని ఒక బుక్లెట్లా తయారు చేసి ఆ బుక్లెట్లు నా దగ్గర అప్పుడు ఒక 50 ఈ జిల్లాకి చేసిన, అలాగా ప్రతి జిల్లాలో బుక్లెట్లు తీసుకుని జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ ఈ ఛానల్స్కి ఇస్తూ ఎక్కడ షూటింగ్లు అయితే అక్కడే వెళ్ళి ఇంకో వాతావరణం మంది ఆర్టిస్టులు ఉంటారు సార్, మీకు మీ కథకి సరిపడా ఆర్టిస్టులు ఎవరంటే తీసుకోండి, అలాగే రెమ్యునరేషన్ కూడా ఇచ్చింది పుచ్చుకుంది చేస్తారు బాగుందని చెప్పి ముందు అలా వెళ్ళాలనే ఉద్దేశంతో పెట్టాం. అంతే తప్ప దీనివల్ల మాకు శారీరక నష్టము, మానసిక క్షోభే తప్ప ఏమీ లేదు. డబ్బులు వసూలు చేసి వాటితో వ్యాపారం చేయగల అవి అయితే మా వల్ల కాదు, మాకు కుదరదు. అలాగే చెప్పి నేను విమర్శాత్మకంగా నేను మాట్లాడలేదు. మనం మాత్రం ఇలా కలిసి పెట్టుకుంది శుభ్రంగా మీరు నాకు కోఆపరేట్ చేసి ఈ జయకుమార్కి, పిల్లలకి వీళ్ళందరూ ఇక్కడ స్థానికులు కాబట్టి ఇక్కడ ఒక ఇప్పుడు దీని సందర్భంగా ఇంకోటి ఏంటంటే దీనికి మా దగ్గర డబ్బులు లేవు, ఖర్చు పెట్టాలి, ఆలు తీసుకోవాలి, లేకపోతే వేరే స్నాక్స్ కొనాలి, ఇది ఉండాలి కదా. అందుకని మాకు కృష్ణారెడ్డి గారు మాకు పెద్దగా ఉండి మాకు చాలా ప్రోత్సాహం చేస్తూ ఏ జిల్లా గారు మధు గారు అన్నీ పెట్టారు, లేకపోతే మీకు కాను చెప్పడం పడుతుంది. సో అలాగే వీళ్ళందరూ సహకరిస్తున్నారు కాబట్టి మనము అంటే వారం ఒకసారి మీటింగ్ పెడితే కుదరదు, మనకు అవసరమైనప్పుడు వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు కాబట్టి
ఈ అసోసియేషన్కి ఈ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాకి ఆంధ్ర ప్రెసిడెంట్గా పెట్టి సో అలాగే జయకుమార్ ఏమో ప్రెసిడెంట్. నేను అన్నాను మీరు మిగతా ఎవరు పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ ఏంటంటే మేమంతా కంట్రోల్ చేస్తాం, ఏ జిల్లాగా జిల్లా కంట్రోల్ చేస్తాం, మేమంతా ఇక్కడ నిధులు ఉంటాం కాబట్టి బాబు ఇలా చేయండి ఇలా చేద్దామని చెప్పి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి సంవత్సరంలో 2 సార్లు ఒకసారి మన అనుకూలతను బట్టి కొన్ని పెద్ద ఆర్టిస్టులు కూడా తీసుకొచ్చి మన ఈవెంట్స్ పెట్టి ఆ ఈవెంట్స్లో డోనార్ పాస్ కింద తీసుకుని ప్రతి చోట అంటే పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజీలు లేకపోతే ఇవి ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి కదా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చెప్పిన డోనార్ పాస్ ఇచ్చి వాటితోటి మనం ఈవెంట్ తయారు చేసి దాంట్లో వచ్చిన డబ్బులకు మన సంస్థకే ఉంటుంది. ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా ఏదున్నా వాళ్ళకి అర్జెంటుగా సాయం చేయాలంటే దానివల్ల సాయం చేయాలని మనం ఫండ్ కూడా ఏం చేయాలని ఎన్నో ఉన్నాయి. మీరందరూ కోఆపరేట్ చేస్తే అన్నీ చేద్దాము. ఇది మేము ఏ స్వార్థంతో చేయట్లేదు. ఏ స్వార్థం అంటే మన ప్రాంతం వాళ్ళు కూడా ఆర్టిస్టులుగా గుర్తింపు పొందాలి, ఇక్కడ కనీసం చిన్న సినిమాలు రావాలి. ఫర్ ఇన్ఫర్మేషన్ మీకు బాబు గారు, జంధ్యాల గారు, లేకపోతే ఈవి సెక్షన్ గారు, దాసనారాయణ గారు, ఇలాగా మన డైరెక్టర్లు ఉన్నంతకాలం ఏమైందంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే బోర్డు అన్ని మన సాంప్రదాయానికి సంబంధించిన సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఉన్నాయా? ఎవరు ఇది విమర్శ కాదు, ఎవడున్నాడా అక్కడ ఆ లాంగ్వేజ్ సినిమాలే ఇది వస్తున్నాయి. మనోడు కూడా దాన్ని ప్రోత్సహిస్తారు. అందుకని మన యొక్క పూర్వం మన శాస్త్రము లేకపోతే మన సాంప్రదాయం చాలా పడదు. ఇప్పుడు బలంగా ఒకటే ఇది కాదు, బలంగా కథ మనకు కూడా ఉంది. ఆ పెన్న వెళ్ళి ఆ పెన్న కాలం తినకపోతే వీళ్ళందరూ కుటుంబంలో సభ్యులందరూ కలిసినట్టుగా లేకపోతే దెబ్బలాడుతుంటే కాలం వచ్చే పెన్న అవి మనకు లేదా ఉంది కదా. ఆ సినిమాని పెద్ద ఏం చేస్తారు? మనకి ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, ఎన్ని కథలు ఉన్నాయి, ఎన్ని వ్యవహారాలు ఉన్నాయి, ఎన్ని ప్రకృతికి సత్తమైనటువంటి దేవుడి ఇచ్చినటువంటి ఉన్నాయి. అంచేత వీటిని పెంపొందించాలని అంతకట్ట ఏంటి ఎందుకు అని అనుకుంటే నేనేం చేయలేను. దయచేసి మీరు అందరూ కోఆపరేట్ చేయండి. మనం త్వరలో ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేద్దాము. అలాగే మెడికల్ ముఖ్యం ప్రతి వాళ్ళకి. సో ఆ మెడికల్ కూడా నేను మాట్లాడుతాను. మెడికల్ వాళ్ళు ముందుకు వచ్చారు చేస్తానండి. సో ఇవన్నీ చేద్దాం కదా. మీలో ఉన్న టాలెంట్ ఎంతవరకు ఉందో అది మనం ఏంటంటే మన ఉద్యోగం పొద్దునే కుటుంబాన్ని చూసుకోవాలి, పక్కన చూసుకోవాలి, మనకు లోపల ఉంటుంది కానీ మనం ఏం చేయలేము. కానీ అటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే డెఫినెట్గా మీరు ఆర్టిస్ట్గా అప్పుడు ఎల్ఈసీ ఫేవర్ చేస్తే డెఫినెట్గా ఆర్టిస్ట్గా ఎదుగుతారు. అయినా సరే మీకు గుర్తింపు వస్తుంది కదా. ఈ ఛానల్ ద్వారా అందరూ చూస్తారు. అందులోకి మన సినిమా ఛానల్ అంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, గౌతమ్ టాకీస్ అని ఉంది. అందరూ ఖచ్చితంగా సినిమా వాళ్ళు అందరూ చూస్తారు మా దానికి. ఇప్పుడు అందరూ మా ఛానల్ చేసి ప్రతి వాడు నాకు ఇప్పుడు డేట్ కావడం దొరకట్లేదు. అందుకని నేనేమంటే ప్రాంతీయత వాళ్ళు కూడా మన దగ్గర కూడా ముందు ఆర్టిస్టులు కూడా వాళ్ళు కూడా తీసుకోవాలని. అలాగే మన ఈ అసోసియేషన్ ద్వారా సినిమా యాక్టర్ల అసోసియేషన్ ద్వారా కూడా ఒక ఛానల్ పెడతామనేసి ఇదిగా ఉంది. రేపు May 15 ప్లాన్ చేస్తున్నాము. చేస్తే ఏ జిల్లాకి మేము వాళ్ళకి అప్చెప్పేస్తాం. ఈ మన ప్రెసిడెంట్కి వాళ్ళకి అప్చెప్పేస్తాం. మీరు కథ రాసుకోండి. మహేష్ అని ఏదైనా డైరెక్టర్ గారు సార్ రండి సార్. ఇప్పుడు ఇక్కడ ఇతను మంచి వర్క్ ఉన్న అతను డైరెక్టర్, తర్వాత ఎడిటర్ అతను ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ముందు కథలు అయ్యి రాసి నాకు ఇస్తారు. మేము చూసి కరెక్షన్స్ ఏమైనా చేసిన తర్వాత షూటింగ్ వెళ్తాము. అయితే మెల్లమెల్లగా ఇప్పుడు కెమెరాలు కొనుక్కోవాలంటే కష్టము కాబట్టి రెంటల్ తీసుకొచ్చి అది చేసి వాటిని తెలివిగా చేయాలని అనుకున్నాము. మే తర్వాత ఛానల్ May 15 అలాగా ఛానల్ పెట్టాలనుకున్నాము. మొత్తం మన స్టేట్ అన్ని జిల్లాల వాళ్ళు ఎవరి ప్రకారం వాళ్ళు ఇస్తారు, మేము తెలివిగా చేస్తున్నాం అలాగే. సో ఇది బ్రదర్, ఇంకా చాలా ఉన్నాయి. దీనికి ఏంటంటే మీరు ఓన్లీ ఆర్టిస్టుల సంక్షేమం కోసమే మేము ఇలా వచ్చాము. దయచేసి మీరు అందరూ కోఆపరేట్ చేయండి. సో ఇప్పటికే చాలా మీటింగ్కి చాలా చెప్పలేదు. దయచేసి ఆడిషన్ స్టార్ట్ చేద్దాము.
ఆనంద పరిషత్ గారు మనకి నిజంగా అడగ్గానే ఇచ్చేసి మళ్ళీ ఉండడానికి రూమ్ ఇచ్చి చాలా థ్యాంక్స్ సార్. ఎలాగో కోఆపరేట్ చేయండి సార్, 10 మందికి సాయం చేసిన చెప్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన హరిబాబు కూడా ఆర్టిస్టులు బాగా చేస్తారు. మన నెల్లూరులో కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్టిస్టులు చాలామంది బాగా వస్తారు. వాళ్ళు కూడా దాదాపు 150 మంది జాయిన్ అయిపోయారు మన స్టేషన్లో. సో హరిబాబు గారు, మీరు మన సోదరులను ఉద్దేశించి నేను 2 నిమిషాలు 2 నిమిషాలు గౌతమ్ రాజు గారు మాట్లాడేసిన తర్వాత నువ్వు మాట్లాడడానికి ఏమన్నా మాట్లాడుతున్నాను. నేను కూడా చిన్నప్పుడు వెనక బెంచీల్లో కూర్చుని అలవాటే, వెనక ఉండడం అలవాటు అయిపోయింది. అందువల్ల వెనక వద్దాను, ముందుకు రండి మేడం గారు, ముందుకు వచ్చేయండి. సినిమా యాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌతమ్ రాజు గారు ప్రముఖ సినీ నటులు, అంతకు మించి మానవతా దృక్పథం ఉన్నటువంటి ఆర్టిస్ట్ గౌతమ్ రాజు గారు. ఎందుకంటే నిజంగా సహాయం చేసే గుణం ఉండాలి మనిషికి. అలాంటి గుణం ఉంటే ఇంకొక నలుగురు తయారవుతారు వారికి వారు. అలా సహాయం చేసే గుణం ఉన్నటువంటి గౌతమ్ రాజు గారికి ఈరోజు సినిమా యాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ సంస్థకి ఫౌండర్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. అందులో నెల్లూరుకి నన్ను బాధ్యతలు తీసుకోమని చెప్పిన తర్వాత అమరావతి కృష్ణారెడ్డి గారిని రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ నాయకులు వారు గౌరవాధ్యక్షుడిగా, అలాగే నేను నెల్లూరుకి అధ్యక్షుడిగా తీసుకోవడం. ఆ ఫంక్షన్కి ఇప్పుడు మనం జయకుమార్ సార్ ఇక్కడ ప్రెసిడెంట్ ఇప్పుడే అనౌన్స్ చేశారు సార్. గట్టిగా ఒకసారి అభినందనలు. అందరూ ఉన్నారు, సార్ వాళ్ళు ఉన్నారు, మిత్రులు ఉన్నాడు, మహేష్ డైరెక్టర్, అందరూ నేను చూసుకొని సార్ సలహా తీసుకొని దాన్ని బట్టి కమిటీ వేసుకోండి సార్. మాదైతే యాక్చువల్గా జరిగిపోయింది. దాదాపు 150 మంది పార్టిసిపేట్ చేస్తే 120 మందిని మనం సెలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళకి కార్డ్స్, ఐడి కార్డు కూడా మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం. ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. కొన్ని జిల్లాలు చేయాల్సి ఉన్నాయి, అవి కూడా ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎవరికి తీసుకోరండి. ఆర్టిస్ట్ అనేవాళ్ళు సీనియర్ జూనియర్ అసలు తేడా లేదు. ఎవరి టాలెంట్ వాడిది. మీరు పాట పాడతారు, నేను పాట పాడలేదు, అది మీ టాలెంట్. మీరు పౌరాణిక నాటకం డైలాగ్ చెప్తారు, నేను చెప్పలేను, అది మీ టాలెంట్. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ భగవంతుడు ఇచ్చాడు. ఆ టాలెంట్ కాకపోతే ఇక్కడ ఆడిషన్స్ ఎందుకు నిర్వహిస్తున్నామంటే సార్ చెప్పినట్టు ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాడు, ఇప్పుడు వచ్చాడు మహేష్ గారు, ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఆ కాన్సెప్ట్లో 10-15 క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ 10-15 క్యారెక్టర్స్కి ఎవరు సరిపోతారు అన్నవాళ్ళు వస్తారు. ఎవరు సరిపోతారు ఆ క్యారెక్టర్ అనేది నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయమే ఆడిషన్. అంతే తప్ప మిమ్మల్ని కించపరచడమో, దీనికి ఆడిషన్ మిమ్మల్ని మీరే వచ్చి మాకు చేస్తేనే మేము ఇస్తామని చెప్పడమో అది కాదు. ఆయన ముఖ్య ఉద్దేశం ఇది. ఎందుకంటే ఆయన చెప్పలేకపోయారు పూర్తిగా. సారీ సార్, ఇప్పుడు ఒకే కథ కాదు, అందరూ ఉండేటట్టు ఒక 4-5 ఎపిసోడ్ చేసుకుంటాడు. అందరూ ఉంటే ఎంతమంది ఉన్నా అంతమందికి ఆ క్యారెక్టర్ బట్టి వేషాలు ఉంటాయి. అలా పెట్టుకుంటే అందరికీ న్యాయం జరుగుతుంది, అందరూ యాక్ట్ చేస్తారు, వాళ్ళ యొక్క ప్రతిభను వాళ్ళు నిరూపించుకుంటారు. అలా చేద్దామన్నమాట. ఎందుకంటే ఫిజిక్ని బట్టి ఆర్టిస్ట్కి వేషం ప్లస్ వాయిస్ని బట్టి ఎక్స్ప్రెషన్స్ని బట్టి ఆ వేషం వస్తుంది. ఇప్పుడు దుర్యోధనుడి వేషం జయకుమార్ గారు వేస్తే బాగుంటుంది, నేను వేస్తే బాగుంటుందా ఏమండి? అలా ఆ సెలక్షన్ కోసమే ఈరోజు ఆడిషన్స్ ఉంటాయి. మీరు ఏ క్యారెక్టర్ సరిపోతారనేది ఒక ఐడియా వచ్చిందా, మేడం గారు వాదిస్తుంది, ఆ క్యారెక్టర్కి మేడంని పెట్టండి అని చెప్పగలిగిన, ఎందుకంటే ఆయనే స్వయంగా ఆడిషన్ వస్తుంది. అది గొప్ప విషయం. కితకితలు గీతలు సో మరో గీతా సింగ్ చెప్తున్నారు. సో అది దానికోసమే తప్ప ఇది మనం ఆర్టిస్టులు కాదేమో ఇంకోటి కాదు. ఆ ఉద్దేశం ఇందాక కరెక్ట్గా చెప్పలేకపోయారు. అందువల్ల
ఆర్టిస్టులు వాళ్ళ భక్తులతో పాటు కొంచెం అందంగా కూడా కనపడితేనే ఇది ఉంటుంది. నేను అర్థంలో చూసుకొని నేను అలా ఉన్నానంటే బాధ కదా. అందుకని కొంచెం ఆ లేడీ ఆర్టిస్టులు బయటికి రావాలి. చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏదైంది ఇప్పుడు రీల్స్ ప్రోగ్రామ్ చేస్తారు కదా, ఆ రీల్ చేసే బదులు ఇలా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి పేరు వస్తుంది. ఏం చెప్పడం, ఎక్కడ ఎప్పటిలో ఏ బాగుంటుందో తెలియదు, ఎవరికి అదృష్టం వస్తుందో తెలియదు. ఇప్పుడు ఏ సినిమా వాళ్ళు చూస్తారు, ఛానల్ చూసి ఇంకా అమ్మాయి బాగుంది ఇది బాగుంది అంటే నేను అలాగే పంపిస్తాను మా ఛానల్ నుంచి. సో అలాగా దే విల్ గెట్ అంచేత భయపడకుండా ముందుకు వచ్చి శుభ్రంగా చేస్తే దీనివల్ల ఏ విధమైనటువంటి అనర్థం లేదు, అంత అర్థం ఉంటుంది, ఈ అర్థం కూడా వస్తుంది. సార్ మళ్ళీ మాట్లాడతారు. అదే మీరు మాట్లాడేటప్పుడు ఒక్కొక్కటి గుర్తొస్తాయి. థ్యాంక్ యూ సార్. వీళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే సీనియర్ ఆర్టిస్టులు ఎన్నో విషయాలు చేశారు సినిమాలో. అలాగే ఇక్కడ కృతజ్ఞతలు చెప్పాల్సిన మరో వ్యక్తి సార్ మధు గారు. ఎందుకంటే మేము వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ కృష్ణారెడ్డి గారు పరిచయం చేశారు సార్ని. చాలా చక్కగా నాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ నాయకులు శ్రీ మధు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ వేదిక కూడా బాగా ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మధు సార్. థ్యాంక్ యూ. అలాగే మా జయకుమార్ గారికి, ఇతర విఠల్ సార్, రమణమూర్తి గారు, తర్వాత ఇంకొకసారి ఈ అసోసియేషన్లో ఉన్నారు. రామతీర్థ గారు సీనియర్ గారు చాలా సినిమాలు యాక్ట్ చేశారు సార్. అందరికీ మంచి అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గౌతమ్ రాజు గారికి ధన్యవాదాలు. మధు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రమణమూర్తి గారు నమస్తే అండి. సపోర్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కళాకారులందరూ ఒకటి మనం కూడా అవకాశాలు అందిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాంటి అవకాశం కలిగించిన గౌతమ్ రాజు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే సార్ మామూలుగా యాక్టింగే కదా, సేవలో కూడా నెంబర్ వన్ ఉంటారు. ఆయన స్ఫూర్తితోనే మేము కూడా సార్ని ఒక 50 సార్లు కలవడం జరిగినప్పుడు సార్ ఒక చిన్న విషయం అది కదా, మీరందరూ ఇంటే ఉంటారా, ఇంకా ఎవరిపోయే ఆలోచన ఉన్నాయా లేదా, అంతేనా అంటే లేదు సార్, మేము వెరిఫికేషన్ అప్పటి నుంచి కూడా చాలా పోరాటం చేస్తామంటే మేము ఉంటాము, చేయండి, ఇక్కడ కళాకారులు కూడా సక్సెస్ కావాలని మాట చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఈ సార్తో ప్రయాణించడం జరిగింది. అయితే ఇప్పుడు సినిమా యాక్టర్స్ అసోసియేషన్ ఈ అవకాశాన్ని కళాకారులు అందరూ ఉపయోగించుకొని సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు విఠల్ గారు మాట్లాడారు. ఎందుకంటే ఊరికి చంద్రుల తెలియజేయడం పిలుస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. హాయ్ విజయవాడ, హాయ్ హాయ్, చాలా లేట్ అయిపోయింది కదా. సో యాక్చువల్లీ గౌతమ్ రాజు గారు మాకు 2 days నుంచే మనం పరిచయం జర్నీ వస్తుంది. జయకుమార్ గారి ద్వారా ఈ పరిచయం అయింది. మేము ఒకటే చెప్పాము, మా విజయవాడ తరపు నుంచి, మా అందరి తరపు నుంచి నేను ఒకటే చెప్పాను, సరే ఏ పనైనా చేస్తాము, ఎంతవరకైనా చేస్తాము, కానీ మాకు కావాల్సిన ఒక్క అవకాశం, అవునా, మాకు కావాల్సిన ఒక్క అవకాశం. మేము ఏ పనైనా చేస్తాము, ఎంత దూరమైనా వస్తాము, కానీ మాకు కావాల్సిన ఒక్క అవకాశము మా స్టూడియో తరపు నుంచి సార్ ఏ పనైనా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. మా టీం అంతా కూడా అందరూ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ టైం మీటింగ్ పెడితే డబల్ హాల్ కావాల్సి వస్తుంది సార్, ఖచ్చితంగా డబల్ హాల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మీరు ఏ ఈవెంట్ చేసినా సరే మా అందరి తరపు నుంచి నేను హామీ ఇస్తున్నాను. డబల్ హాల్ అంటే ఇప్పుడు మన మీద భారం ఎక్కువైంది. సో యాక్చువల్గా ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, మనం జనరల్గా ఎలాంటి ఈవెంట్స్ చేసినా సరే మనం ఆదివారం పెట్టుకుంటూ ఉంటాం ఇలాంటి ఆడిషన్స్ అన్ని, రైటా సార్? కరెక్ట్. అయినా సరే మనం విడి రోజుల్లో పెట్టుకున్నా
సరే ఇప్పుడు ఎంతమంది వచ్చారు, పొద్దునే 9-9:30 కల్లా వచ్చేసి చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు అంటే వీళ్ళందరూ నిజమైన అంటే వాళ్ళ సొంత పనిని పక్కన పెట్టి ఈ రోజు సినిమా కోసం ఇష్టంతో వచ్చిన వాళ్ళందరూ. సో మీ అందరికీ ఒకసారి మా తరపు నుంచి థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మన మధ్యలో ఉన్న ఎంతమంది రైటర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు నేను స్టేజ్ మీదకి సార్ విత్ పర్మిషన్ మా సీతారామరాజు మా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సార్ విజయవాడ ఒక షేర్ ఇస్తారు. ఓకే ప్లీజ్ వెల్కమ్. లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తారు సార్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ సార్. చాలా థ్యాంక్స్ సార్. సోషల్ మీడియా అంటే ఇప్పుడు భయం వేస్తుంది. ఉన్నది నిజం చేయండి సార్. ఆ నిజం ఏంటంటే వీళ్ళందరికీ అవకాశం వచ్చేటట్టు మీరు ఇది చేయండి సార్. ఎందుకంటే ఎన్నో సంస్థలు వచ్చేసి ఆ డబ్బులు వచ్చేసి చేసి ఏదో బ్యాడ్ చేసి వీళ్ళు ఏంటంటే ఇంకా ఎవరైనా అయితే అని అనుకునే పరిస్థితులు కాకుండా వాటి విమర్శాత్మకంగా ఏమి ఎత్తకున్నారు. ఇప్పుడు మేము కొత్తగా అసోసియేషన్ పెట్టాం. దీన్ని ముందుకు నడుపుకుంటే వీళ్ళందరూ ఏం చెప్పినప్పుడు బిడ్డలు లాంటి వాడు గొడవలు 10 మంది దొరికారనుకోండి, మధు లాంటి అన్ని పెట్టుకున్నాం అంతక ఈ వెబ్ సిరీస్ చేసుకుంటూ అలా వచ్చిన సినిమా చేసుకోవచ్చు సంవత్సరాలు బట్టి. బట్ దీన్ని కోఆపరేట్ విత్ అస్. ఏది మనం చేసే మంచి పనులు మనం చేసుకునే మనకు ఉన్నటువంటి ఈ వనరులు ఉపయోగించుకోవచ్చు. వాళ్ళు ప్రోత్సహిస్తారు. అంతేనా మీరు యంగ్స్టర్స్ కాబట్టి డైవర్స్ యంగ్స్టర్స్ కాబట్టి దయచేసి వీళ్ళందరికీ హెల్ప్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ చేయండి. అందరూ సపోర్ట్ ఉంటేనే ఏదైనా ముందుకెళ్తారు. థ్యాంక్ యూ. మా అబ్బాయి మనకి ఏం చేశారు? పుష్ప ఓకే, పుష్ప కాదు మా అబ్బాయి గారు బాగుంది. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. సో అలాగే రీసెంట్గా ఇన్ఫ్లుయెన్సింగ్ వర్క్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎదుగుతున్న మా నాని బాగా చేస్తున్నాడు సార్. మనం కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్లో బాగా స్టార్ట్ చేసాడు. ఈ మధ్య స్టార్ట్ చేసి బాగా ఎదుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇప్పుడు సినిమా ఆర్టిస్ట్ యాక్టర్స్ అసోసియేషన్ తరపు నుంచి మనం వర్క్ చేయడానికి రెడీగా ఉన్నామా లేదా? ఓకే. సో ఏదైనా సరే రైటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, యాక్టింగ్, టెక్నికల్, నాన్ టెక్నికల్ ఏదైనా సరే అందరూ కలిసి పనిచేస్తేనే సినిమా ముందుకు వెళ్తుంది సార్. మేమందరూ మీకు తోడుగా ఉంటాం సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. చెరుకు సత్ గారు, గౌతమ్ గారు సార్ ఒక్క నిమిషం ఉన్నారు సార్. గౌతమ్ గారు గారికి సినిమా యాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలాగే రమణమూర్తి గారు, విజయ్ గారు, రమణమూర్తి గారు, జోసెఫ్ గారు, నా పేరు నేను చెప్పుకోకూడదు.
ప్రతి వాళ్ళకి సినిమా డైరెక్టర్ అవ్వాలని, సినిమా రైటర్ అవ్వాలని ఉంటుంది. కానీ ఏమవుతుందంటే ముందు నువ్వు రైటర్ అని 10 మందికి తెలియదు కదా, నీ చుట్టూ ఉన్నవాడు కాదు, ఇండస్ట్రీ గురించి కానీ తెలియదు. కాబట్టి మనం దీనికి మీరు ఎవరెవరు మంచి మంచి కథలు రాస్తే రాయండి, డైరెక్షన్ కూడా మీరు అంటారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్ ఇది అంటారు. కాబట్టి ఆ వాటిని డైరెక్ట్ చేయలేదు. మీకు ఎన్ని జోనల్స్ నాలెడ్జ్ ఉన్నాయో అన్ని జోనల్స్, ఇప్పుడు ప్యాథర్స్ ఒక విలేజ్ సబ్జెక్ట్ కానీ, ఒక లవ్ సబ్జెక్ట్ కానీ, లేకపోతే ఇప్పుడు కరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఇందాక కరెంట్ సబ్జెక్ట్ చిన్న బాబు చేసాడు, ఏంటి చదువుకి, వాడికి ఏది చదవాలని ఉంటుందో అది చేయడం మానేసి తల్లిదండ్రులు వాడిని పట్టించుకోకుండా వాడి చిన్నతనంలో ఉన్న ఆశల్ని ఏమీ కూడా తీర్చకుండా వాడికి ర్యాంక్ తక్కువ వచ్చిందని ఇది చేయడం చూసారు. అలాగే కొంచెం కరెంట్ సబ్జెక్ట్స్ తర్వాత ఉన్న కథేమో కట్టింగ్ దాని మీద చేసి కానీ పర్ఫెక్ట్గా చేయలేదు. అటువంటి కరెంట్ సబ్జెక్ట్ తీసుకుంటే మనం చేపలు పెడతాం కదా, మన చేపల్లో ఏమవుతుందంటే ఎలివేట్ అవుతారు. మీరు ఎలివేట్ అవుతారు, మీ కాదు రచయితగా ఎలివేట్ అవుతారు, డైరెక్టర్గా ఎలివేట్ అవుతారు. ఆ తర్వాత సినిమాలకి మనమే సినిమా చేయొచ్చు అని అనుకున్నాను. ఒక్కరు ఆయన ఒకటో సార్